జై శ్రీమన్నారాయణ. ముందుగా ఈ సత్సంగానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆహ్వానాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క ఆలయ స్థల స్థాన దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఒక స్థలం కేటాయించుకున్నాం కాబట్టి ఆ యొక్క స్థలానికి ఒక్కొక్క అనిష్టాన దేవతలు అక్కడ ఉంటారు. ఆ అనిష్టాన దేవతలు, స్థల దేవతలు, ఈ యొక్క స్థల దేవతల యొక్క అనుగ్రహం వల్లనే మనం ఇక్కడ కూర్చోగలుగుతాం, ఏదైనా కూడా ఒక మంచి పని చేయగలుగుతాం. వారి యొక్క అనుగ్రహం వల్లనే మనం ఈ మందిరానికి రాగలుగుతున్నాం. ఆ మందిరంలో శ్రీమన్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. అంతని ప్రసాదించినటువంటి మన అమ్మవారికి మనం ఏం చేయాలి? నమస్కరించాలి, భక్తి భావనతో సేవ చేయాలి. ఆ యొక్క భక్తి భావంతో సేవ చేస్తూ ప్రతిరోజు సత్సంగానికి మీరు కూడా వస్తున్నారు, చాలా మంచి. మీకు 24 గంటల్లో ఎంత సమయం ఉన్నప్పుడు కూడా ఒక సమయం అనే దాన్ని దీనికోసం కేటాయించి వస్తున్నారంటే చాలా గొప్ప విషయం. చాలా చూడండి, మీతోటి స్నేహితులు, మీతోటి కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వాళ్ళందరూ ఎందరెందరో ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటారు? ఇటువంటి పురాణాలు, పవిత్ర గ్రంథాల యొక్క ప్రవచనం వినాలంటే ఏమంటారు? మనకు టైం లేదు అని చెప్తారు. కానీ వాళ్ళందరినీ కూడా మనం దొబ్బేసి ఏం చేస్తున్నాం? మనకు ఈ సమయానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రవచనాలు వినాలి, సత్సంగంలోకి రావాలని మనస్సు దృఢంగా చేసుకొని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడికి ప్రతిరోజు 1 రోజు, 2 రోజులు, 3 రోజులతో ఆగిపోయేది. ఏం చేస్తున్నాం? ప్రతిరోజు వస్తున్నాం. ఇలా వస్తున్నాం, ఇక్కడ కూర్చున్నామంటే ముఖ్యంగా ఈ సత్సంగాన్ని నెరవేర్చాలి, ఈ విధంగా నిర్వహించాలనేటువంటి వారు గురువు గారు అయినటువంటి విట్ర పట్టాభిరామయ్య వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకొని పోవాలనే ఆయన యొక్క సంకల్పం చాలా ఉంది. కాబట్టి ఆయన ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా చురుగ్గా బాగా జరిగిపోతాం. గురువులు అనేటువంటి వాళ్ళకి ఎప్పటికి కూడా మరణం అనేది ఉండదు. మనం అనుకుంటాం శాశ్వతంగా మనలాగానే పుట్టి పెరిగాడు, మనలాగానే జీవిస్తారు, మనలాగానే కాలం వదిలేస్తారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఎప్పటికీ గురువులకి ఆ విధంగా లేరు. కాబట్టి ఇప్పుడు రామానుజాచార్యులు వాళ్ళు కావచ్చు, ఎందరో ఆచార్యులు వాళ్ళు లేనప్పటికీ కూడా ఉన్న విధంగానే జరుగుతున్నాయి ఆశ్రమాలు. అదే విధంగానే ఆ యొక్క పట్టాభిరాములు అటువంటి వాళ్ళు, ఆ గురుగారు అనేటువంటి వాళ్ళు ఈ సత్సంగాన్ని నిర్వహించాలని మంచి సంకల్పం చేశారు. ఆ సంకల్పం ఎవరికంటే వాళ్ళకి రాదు. ఇతరుగా భౌతికంగా మేము ఏమనుకుంటాం? మనం కోర్టు సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, కారు కొనాలి, ఎన్నెన్నో ఆలోచిస్తాం. కానీ మంచి దైవికంగా ఒక సేవ చేద్దామనే ఆలోచన మనకి తట్టదు. ఎందుకంటే మన మనస్సు భౌతిక కలాపాలతో నిండిపోయి ఉంది. అటువంటి భౌతిక కలాపాలతో మన మనస్సు మొత్తం నిండినప్పుడు ఏ విధంగా ఉంటే మనం చేసే ఆలోచన కావచ్చు, చూసే చూపులన్నీ కూడా ఎలా ఉంటాయి? భౌతికంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక సందేహం, చిన్న ఉదాహరణ చెప్తారు. పసరికలు అనేటువంటి వాళ్ళకి లోకం అంతా ఏ విధంగా అనిపిస్తుంది? పచ్చగా. అదే విధంగానే మన మనసులో భౌతికం అనేది ఒక బీజం అనేది మన మనసులో ఉంది. ఆ మనసు మొత్తం భౌతికంగా కూడబడిపోయింది కాబట్టి మనం చూసే చూపు కావచ్చు, మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం ఆలోచన చేసి తీరు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఆధ్యాత్మికంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇటువంటి గొప్ప గొప్ప ఆచారాలు ఇచ్చేటువంటి సూచనలు, వాళ్ళు చెప్పేటువంటి కొన్ని సత్సంగాలు, దీనికి మనం ఏం చేయాలి? మన సమయాన్ని కేటాయించాలి. అలా సమయాన్ని కేటాయించినప్పుడు ఏమవుతుంది? క్రమంగా మన భౌతికం అనేటువంటి ఒక పదార్థం నశిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆచారం ఇచ్చేటువంటి సూచనలో మనం మనం నడుచుకుంటూ వెళ్తే నిదానంగా మనం ఏం కావచ్చు? వారిలాగా మనం అవుతాం.
వారంతటి వారు కాకపోయినా వాళ్ళలో ఆవగింజ వాళ్ళమైనా అవుతాం. అందుకోసమే ఆచారాలు ఇటువంటి సూచనలు ఉన్నా లేకపోయినా పూజ తప్పకుండా వాళ్ళు ఉండి ఏ విధంగా చేస్తారో అదే విధంగానే నిర్వహించుకుంటూ పోతాయి. కాబట్టి వారికి గురువుకి ఇటువంటిది మరణం అనేది ఉండదు. అందుకోసమే అటువంటి గురువు ఈ సత్సంగాన్ని నిర్వహించేటువంటి గురువు గారు ఈ కార్యక్రమం బాగా సంకల్పం చేశారు. కాబట్టి ఇన్నాళ్ళకి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. నాకు ఈ అవకాశం కూడా రావచ్చు. నేను ఎక్కడ పొద్దుటూరులో ఉండేటంటాను, కానీ ఇక్కడికి వచ్చి సత్సంగంలో ఒక చిన్న భాగం చేయాలంటే నా వయసు మీ వయసుతో చాలా చిన్నది. మీరు చాలా సీనియర్స్ కావచ్చు, 60-70 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు పైబడినారు. నా శరీరం చాలా చిన్నది, కానీ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ నిర్వహించాలనేటువంటి సంకల్పం ఇప్పటితో చేస్తున్నటువంటి రామసుబ్బారెడ్డి అనేటువంటి గొప్ప భక్తుడికి ఉంది. కాబట్టి ఆయన దయ వల్ల మేము ఇక్కడికి రాగలిగాం. ఆయన సంకల్పం చాలా దృఢంగా చేశారు. కాబట్టి ఆ సంకల్పం దృఢంగా ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి నేను 2 మాటలు చెప్పే అవకాశం వచ్చింది. లేకుంటే నేను ఇక్కడ నా స్థితి అనేది ఒక వేరే ఇక్కడికి వచ్చి చెప్పారనే టైం అనేది ఉండదు. ఇది రావాలి, విధంగా చెప్పాలనేటువంటి సమయాన్ని కేటాయించి రావాలి ఖచ్చితంగా చెప్పింటే రామ్ సుబ్బారెడ్డి గొప్ప భక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలా అరుదు మనం చూడలేము. తెర బొమ్మలలో వెనక తెర ఆరించేటువంటి వాడు కనపరాడు, తెర బొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. మనం ఏమనుకుంటాం, అయ్యో రాముడు ఎంత బాగా పరిగెత్తున్నాడు, కృష్ణుడు ఎంత బాగా వచ్చాడు, ఆ తోలు బొమ్మలు ఎంత బాగా ఆడుతున్నాయని ఎంజాయ్ చేస్తాం. ఆ తెర వెనుక కృషి చెంది కష్టపడి ఆ తెరను ఆడించేటువంటి వాడు కనపరాడు. కానీ వాడు లేకపోతే ఈ బొమ్మలు ఆగిపోతాయి. అదే విధంగా ఇటువంటి గొప్ప గొప్ప భక్తులు ఉండటం వల్లనే మన ఈ యొక్క సృష్టి అనేది జరిగిపోతుంది. వాళ్ళ కోసమే ఈ ప్రకృతి అలా వాళ్ళ కోసమే ప్రకృతి అనేది ఏర్పడింది. భగవంతుడు భక్తుల మధ్య సంబంధం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క పదార్థాన్ని స్వీకరించగలుగుతున్నాం వాళ్ళ దయ వల్ల. అందుకోసమే మనం అనుకోవచ్చు, నేను సంపాదించి కష్టపడి నేను 100 రూపాయలు సంపాదించి పొద్దు నుంచి సాయంత్రం వరకు అలా వందలు వేలు దాచిపెట్టి కోట్లు దాచిపెట్టి నేను ఇల్లు కొన్నాను అనుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క సంకల్పం లేకుంటే నువ్వు ఎలా ఉంటావు, ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ ఏం లేనటువంటి వాడు ఎలాగా ఉంటావు. అందుకోసమే మాకు ధనం ఉంది, అది ఉంది, ఇది ఉందని ఆలోచన చేస్తూ ఉంటాం మనం భౌతికంగా. కానీ ఆ ధనం నాకు రేపు పొద్దున నాకు తిండి పెడుతుంది అనుకుంటావా? అనుకో. కానీ ఆ ఎన్ని కోట్లు ఇచ్చి ఎడారిలో వదిలిపెడితే ఆ ధనం తీసుకొని బతకగలుగుతామా? మనకి ఏమి కావాలి? చివరికి నీరు కావాలి, ప్రకృతి కావాలి. ఆ ప్రకృతి ఎవరి మీద ఆధారపడింది? భగవంతుని మీద ఆధారపడింది, శ్రీమన్నారాయణ మీద ఆధారపడింది. అటువంటి భగవంతుని మీద ఆధారపడింది కాబట్టి భగవంతుడు ఎవరి కోసం ఇస్తున్నారు? జీవరాశులందరికీ ఇస్తున్నారు. అటువంటి భగవంతుని మనం ఏమవుతున్నాం? మర్చిపోతున్నాం. దేవుడు లేడు, నేనే కష్టపడి సంపాదించి కోట్లు దాచిపెట్టి నేను కట్టుకున్నటువంటి ఇల్లు ఇదే అంటాం. అవునా కాదు? కానీ భగవంతుడి సంకల్పం లేకుంటే అది నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతావా? కొందరు ఉన్నారు, కొన్ని వేల ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కడతారు. కానీ ఆ యొక్క ఇల్లు గృహప్రవేశం అయిన వెంటనే కాలం వదిలేస్తారు. కానీ ఏమనుకుంటాడు? ఇల్లు కట్టేటప్పుడు నేను బెంచ్ కార్లో తిరగచ్చు, బాగా బెడ్రూమ్ లో నేను కొనుక్కోవచ్చు, బాగా ఏసీ వేసుకోవచ్చు, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి, నాకేమీ అంటారు. అవునా కాదు? కానీ చివరికి ఏమైంది? ఈ యొక్క చక్రంలో పునరపి మరణం, పునరపి జనం అనే జీవ చక్రంలో పడిపోయిన అవగాహన చేసుకోవడమే జీవితం. అందుకోసమే ఈ అవగాహన చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా రావాలంటే ఏం చేయాలి? మనం పవిత్రమైనటువంటి గ్రంథాలను చదవాలి. మనం కృష్ణుడు అర్జునికి ఉపదేశించాడు. మనకు కూడా ఉంటుంది, మనకు కూడా కృష్ణుడికి ఉపదేశం చేయకుండా వెళ్ళిపోయాడే, ఆయన అవతారం వెళ్ళిపోయింది. మనకి ఎలా కృష్ణుడు అవతరించి మళ్ళీ చెప్పేంత స్థితి లేదు. కానీ కృష్ణుడు మనతో ఉండాలని మనం అనుకుంటామా కానీ దాన్ని మర్చిపోతాం. ఆచార్యులు ఏం చెప్తున్నాడంటే మనం ప్రతి క్షణం కృష్ణుడితో మాట్లాడవచ్చు, ప్రతి క్షణం కృష్ణుడితో కలిసి ఉండొచ్చు. అది ఎలా అంటే పవిత్ర గ్రంథాలను చదవడం. ఎవరైతే పవిత్ర గ్రంథాలను చదువుతారో వాళ్ళు భగవంతుడితో కలిసి ఏడు పట్టుకొని నడిపించుకోబోతే ఎంత దగ్గరగా ఉంటాడో అంత దగ్గరగా ఉన్నటువంటి వాడు. అది తెలియని భౌతిక మాయ వలన మనం ఏమవుతున్నాం?
అది లేదు. మా తండ్రి మా తల్లిదండ్రులు దీని మీదనే అవగాహన చదువుతాం. ఎండలో ఎండాకాలంలో సమ్మర్ సీజన్ లో రోడ్ల మీద నీరు వలె మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా దూరంగా చూస్తాం. బైక్ లో వెళ్ళిన వాళ్ళకైతే చాలా అవగాహన ఉంటుంది. బైక్ లో వెళ్తున్నప్పుడు దూరంగా నీరు నీరు లెక్క కనిపిస్తూ ఉంటుంది, వాటర్ లెక్క. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీరు ఉంటుందా? ఉంటుందా నీళ్ళు? దాన్ని ఏమంటారు తెలుగులో? ఎండమావులు అంటారు. అదేంటి ఆశ్చర్యం? దూరంగా చూసినప్పుడు నీళ్ళు లాగుండి దగ్గర నుంచి పోతుంటే మాయమైపోయింది. అదేమి ఆశ్చర్యం? అంటే అదే ఆశ్చర్యం ఈ భౌతిక మార్పు. అలాగనే కూడబడింది ఇది కూడా. మనం అనుకుంటాం మనతోటి స్నేహితులు, మనతోటి కుటుంబ సభ్యులు, మనం ఇష్టపడి కష్టపడి ప్రేమించి విద్య చేసుకొని వివాహం చేసుకునేటువంటి జీవితం, కుటుంబం ఇవన్నీ మనతో వస్తాయి అనుకుంటాం. చివరికి మనతో వస్తాయా? రానప్పుడు మనకైతే కుటుంబ సభ్యుల మీద ఎంత ప్రేమ పెంచుకుంటాం. ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు. చివరికి నీకు భగవంతుడే దగ్గర వస్తున్నాడు. కానీ భగవంతుడు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు నువ్వు చనిపోయినప్పటికీ కూడా భగవంతుడి దగ్గర ఉండి తీసుకొని వెళ్తున్నాడు. భగవంతుడు లోకానికి నీకు స్థానం ఇస్తున్నాడు. ఇతరులు వాళ్ళు ఇస్తారా? వేరే నీకు ఎవరో స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్తావు మాట్లాడేదానికి. రేపు పొద్దున నువ్వు నాకు ఇల్లు లేదు, నీళ్ళు ఇంట్లో ఉండొచ్చు అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు అయితే ఒప్పుకుంటాడు. జీవితంలో నీ ఇంట్లో ఉంటే ఒప్పుకుంటాడా? నేను ఎందుకు ఒప్పుకోను? నువ్వు కష్టపడి స్నేహం చేశావు కదా వాళ్ళతో. ఊరిక భ్రమ భ్రాంతి ఎండమావుల వల్ల అంతే. అందుకోసమే ఈ భ్రమ భ్రాంతిని తొలగించాలంటే మనం ఏం చేయాలి? పవిత్ర పుస్తకాలను చదవాలి. ఈ భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇలా పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా భగవత్ స్వరూపం. భగవంతుని విగ్రహారాధనలో మనం పూజిస్తూ ఉంటాం. అర్చకమూర్తితో మనం అర్చన చేస్తూ ఉంటాం. వాటి ద్వారా మనం లాభాలు పొందుతూ ఉంటాం. కానీ భగవంతుడు స్వయంగా ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడంటే భగవద్గీతలో ఎక్కడ నేను స్వయంగా ఇటువంటి పవిత్ర గ్రంథాలలో నేను కొలివి ఉన్నాను. ఎవరైతే ఈ పవిత్ర గ్రంథాలు చదువుతారో వాళ్ళు కూడా నాతో కలిసి తిరిగే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటారు అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ భగవంతుడి మాట మనకి ఏ విధంగా కనిపిస్తుంది? వాస్తవం అన్ని అవాస్తవంగా చూడడమే ఈ భౌతిక జీవితం. మనకి ఒక పండ్లు గుంట తీసుకొచ్చి ఇది మామిడి పండు తిను చాలా రుచిగా ఉందంటే మాయతో పడుకునేవాడు నువ్వేందయ్యా నాకు పిచ్చి పండు ఇచ్చి చంపుదామని తింటున్నావేమో, నేను ఈ పండు తినను అంటాడు. కానీ ఆ మామిడి పండు తిని రుచి ఆస్వాదించిన వాడు ఏం చేస్తాడు? మామిడి పండు నువ్వు నాకు ఫ్రీకి ఇస్తున్నావు, ఎంత బాగుందో అని స్వీకరిస్తాం. అదే ఈ విధంగా ఉంటుంది. ఆచార్యులు ఎలా ఉంటారు? ఆ యొక్క పవిత్రమైన గ్రంథాలను చదివి ఆచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమంటారు? ఆచార్యులు అంటారు. ఎవరు ఆచార్యులు? భగవద్ రామానుజాచార్యులు వారు కావచ్చు, ఇలాగా చిన్నజీయ స్వామి వారు కావచ్చు, వారి పరంపరలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఎందరెందరో రామాయణ ఇతిహాసాలు చదివిన వాళ్ళందరూ కూడా ఆచార్యులుగా పిలువడు. వాళ్ళందరూ ఎలా ఉంటారు? పవిత్ర గ్రంథాలను ఆరపోసి ఉంటారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు భగవంతుడి దగ్గర ఉంటారు. అందుకోసం వాళ్ళకి దుఃఖాలు అనేవి రావు. భగవంతుడి దగ్గర ఉంటే మనం ఏమనుకుంటాం? దేవుడు ఉంటాడు మనకి ఏమి దుఃఖాలు రావు అనుకుంటాం. కానీ నిజంగా దేవుడు ఎవరు? రామాయణం, భాగవతం ఇది కూడా అర్చక మూర్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా దైవ స్వరూపమే. కానీ మనం దగ్గర ఉండి మన భగవంతుడితో కలిసి పెరగాలంటే, కలిసి మాట్లాడాలి, కలిసి ప్రవర్తించాలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ సూచనలు మనం నడవడుచుకోవాలి. మనకు కావాలి అతీరు అంటే ఏవి? పవిత్రమైనవి గ్రంథాలు. ఏదైతే భగవద్గీత ఇవన్నీ కావచ్చు. భగవద్గీత ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుందంటే నిజంగా ప్రాధాన్యతమైనటువంటి గ్రంథమే భగవద్గీత. అది ఎలా అంటే మనం బయటికి ఒక ఎలక్ట్రికల్ షాప్ కు వెళ్ళి ఒక ఫ్యాన్ కొంటాం. ఆ ఫ్యాన్ కొనే ముందు ఒక చిన్న బాక్స్ లో ఒక చిన్న పుస్తకం అనేటువంటి వాడు ఇస్తారు. చిన్న పుస్తకం, చాలా చిన్న చిన్న అక్షరాలతో అది రాసబడి ఉంటుంది. దాన్ని ఏమని అంటారు? మాన్యువల్ అంటారు. ఆ మాన్యువల్ అనేది మనం చదువుకుంటే ఆ వస్తువు ఎలా వాడాలి, ఏ విధంగా క్రమబద్ధంగా ఏ విధంగా ఆన్ చేయాలి, ఎలా సమకూర్చాలనే విషయం మనకు తెలియదు. ఆ యొక్క వస్తువు తయారు చేసిన వాడు ఏం చేస్తాడు? ఆ మాన్యువల్ లో చక్కగా రాసి ఉంటుంది. ఈ విధంగా వాడాలి, ఈ విధంగా
టయానికి ఈ విధంగా శుచి వేయాలి, ఇలా సమకూర్చాలని ఏదో విషయాలన్నీ కూడా దాంట్లో రాయబడి ఉంటాయి. అలా రాయబడి ఉండేటువంటి వాడు ఆ పుస్తకాన్ని చదివిన వాడు ఏం చేస్తాడు, సక్రమంగా వాడతాడు. ఆ రాయబడిన పుస్తకాన్ని చదవని వాడు ఏమవుతాడు, చక్కగా వాడలేక రుణాలు ఉన్నాక పాడేస్తాడు. ఆ వస్తువు మనం చూసుకున్నట్లయితే ఆ వస్తువు చదువుకునేటువంటి మాన్యువల్ చదవకుండా మన ఆ యొక్క వస్తువు ఎంత పనికి రాకుండా పోతుందో, మన జీవితం భగవంతుడు మనకు కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు. మన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆచరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయాలి, ఎలా అనుభవించాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మన భగవంతుడు తయారు చేస్తారు. ఆ తయారు మన వస్తువుకు మాన్యువల్ అంటాం, మనిషికి ఏమనొచ్చు, భగవద్గీత. ఎలాగైతే వస్తువు కొనుక్కున్న తర్వాత ఆ మాన్యువల్ చదువుకుంటే ఆ వస్తువు పరికరం వేస్ట్, మన జీవితం కూడా భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఇలా పవిత్రమైన గ్రంథాలు చదువుకుంటే మన జీవితం కూడా వేస్ట్. అందుకోసమే మనం ఆ మాన్యువల్ ని పక్కన చిన్న చిన్న అక్షరాలే ఏంది చదువుతాంలే, ఏంది చూపు పని రాదులే నాకని చెప్పేసి ఏం చేస్తాం, ఆ మాన్యువల్ ని పక్కకి వేస్తాం. అలాగనే మన జీవితం దుర్లభం. ఈ మానవ శరీరం రావడమే చాలా ఎన్నో రకాల పుణ్యాలు ఏదో వల్ల సుకృతం వల్ల మనకి ఈ మానవ శరీరం వచ్చింది. మానవ శరీరం వచ్చింది కాబట్టి మానవులు ఏమైనా కాబట్టి మనం వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, తింటున్నాం, నడుచుకోగలుగుతున్నాం, ప్రవర్తించగలుగుతున్నాం, బుద్ధి అనేది ఉంది. అదే మానవ శరీరం రాకుండా ఇతర శునక సూకరైనటువంటి జీవితం మనకు వచ్చిందనుకో, మనం మాట్లాడగలుగుతామా, నడచగలుగుతామా? మాట్లాడనేది ఉంటుంది కుక్కలకు కూడా, కానీ అవి మాట్లాడలేవు. దానికి ఏమంట అంటే దాని దానికి ఆ విధంగా ఉంది. అందుకోసమే మనం చాలా మంచి శరీరాన్ని మనం పొందాం. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి, మంచి దాని కోసం వినియోగించాలి. కానీ మనం ఏం చేస్తాం, భౌతిక కలపాలు వాటి కోసం వీటి కోసం అందుకోసం ఆలోచన చేస్తాం. భగవంతుడు మాన్యువల్ చదవలేదు, భగవద్గీత చదవలేదు కాబట్టి నిజమైన పని ఎలా చేయాలి, ఎలా యుద్ధం చేయాలనే దాని గురించి అర్జునుడు ఎలా నేర్పించాడు, ఎలా పంట పండించాలి, ఎలా కురుక్షేత్ర యుద్ధంలో ఎలా సమర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అలా ఉపదేశించాడు కాబట్టి అర్జునుడు యోగమాయలోంచి కొలిపోయి అంత చక్కగా యుద్ధం చేయగలిగాడు. ముందుగా కృష్ణుడు అర్జునుడిని కలిసినప్పుడు అర్జునుడు అన్నాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులతో సమానం, మా గురువులతో సమానం, వాళ్ళని మీద మనం ప్రాణం వేసి చంపితే పాపం కదా, నేను వెయ్యలేను అని భయపడ్డాడు. భయపడిన వెంటనే పక్కన కృష్ణుడిని ప్రోత్సహించాడు. అంటే యుద్ధం ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి అని కృష్ణుడు ఇచ్చినటువంటి సూచనలు తూచకుండా పాటించాడు కాబట్టి ఆ యుద్ధం సక్రమంగా చేయగలిగాడు. ఏది మంచి ఏది చెడ్డ అనే దాని గురించి తెలుసుకోగలిగాడు. ఆ కృష్ణుడు ఇచ్చిన సూచనలే ఎలాగైతే ఒక ఆవు పాలను ఒక పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి ఎంత చక్కగా ఏ మాత్రం కూడా కింద పడుకోకుండా ఎంత జాగ్రత్తగా ఉంచారో, అదే విధంగా ఆచార్యులు కూడా భగవద్గీత అనే పుస్తకం కృష్ణుడు ఇచ్చేటువంటి సూచనలు అదే విధంగా ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా కృష్ణుడు ఏం సూచించారో అదే విధంగానే భగవంతుడు ఆచార్యులు అదే విధంగా మనకు పుస్తకాలను అందించారు. ఆస్వాదించాలి అంతే. మన చేతిలో పాత్ర ఉంది, పాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ తాగడం అనేది మన పని, అంతే కదా. ఆ తాగడం అనేది మనం చేసేటువంటి పని. ఆ తాగకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ పాలు కాదులే ఏదో కెమికల్ పెనాయిలు అనుకొని మనం ఏం చేస్తున్నాం, ఇది కాదు మన జీవితం వేరేది, ఇది కాదు పని సాఫ్ట్వేర్ కాదు మన పని ఇంజనీర్ కాదు మన పని వేరేది ఆలోచన చేసి మన మైండ్ ని పోగొట్టుకున్న తర్వాత మన జీవితాన్ని వదలాలి. ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా మరణించాలి. అలా పుట్టడం మరణించడం పునరపి మరణం పునరపి జననం పునరపి జనం అనే జీవిత చక్రాల్లో తిరుగుతూ ఏం చేస్తున్నాం, మన కాలాన్ని మొత్తం వేస్ట్ చేస్తున్నాం. మన కాలాన్ని వేస్ట్ చేయకుండా భగవంతుడి దగ్గర అవ్వాలి, భగవంతుడి సేవ చేయాలి అనేది మన సంకల్పం. ఆ సంకల్పం చేయలేదు కాబట్టి మళ్ళీ పుడుతున్నాం. మళ్ళీ ఈ శరీరం అనేది ఒక కోటు వంటిది. ఆ కోటు ధరించినటువంటి వాడు వ్యక్తి, ఆ వ్యక్తి ఆత్మ ఏం చేసింది, కోటును ధరించింది. ఆ కోటు ఈ శరీరం.
ఆ ఆత్మకు ఏమి కోరిక ఉందంటే భగవంతుడికి సేవ చేయాలి, ఆధ్యాత్మికం అనేటువంటి ఆత్మగా నేను మారాలి, ప్యూరిటీగా మారాలి అనే కోరిక ఉంది. మనం భౌతికంగా చూసుకుంటే మనం బెంజుకాయలు కొనాలని అనుకుంటాం. అనుకున్న తర్వాత సక్రమంగా మనకు డబ్బులు మన దగ్గర ఉండవు జోబులో. ఒక 10 రూపాయలు తక్కువ ఉంటుంది. 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పి బెంజుకారు అనే లక్షణం అట్లా వదిలేస్తామా? 10 రూపాయలు తక్కువ ఉంది, బెంజుకారు కొనడం అవసరం లేదని వదులుకోం కదా. ఏం చేస్తాం? 10 రూపాయలు ఎలా రావాలి, ఎలా సంపాదించాలి, ఏం చేయాలి అనే ఆలోచన చేసి తప్పులు చేసి కొద్దిగా ఎక్కువ పని చేసి కష్టపడి పని చేసి బెంజుకారు ఎలా కొంటాం. అదే విధంగానే మనసుకు కూడా, ఆ ఆత్మ కూడా ఒక ఆలోచన అనేది ఒక చేయాలి, నేను భగవంతుడి దగ్గర అవ్వాలనే కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక తీరలేదు కాబట్టి ఏం చేస్తుంది? మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ చనిపోతుంది. ఆ విధంగా పునరభి అనేది చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేదాన్ని మనం ఆపాలి. ఆత్మకు మనం కొంచెం దాని కోరిక తీర్చాలి అనేటువంటి పద్ధతి ఏదంటే భగవంతుడి దగ్గర అవ్వడం. భగవంతుడి దగ్గర అయ్యే మార్గం కేవలం పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, రామాయణం ఈ యొక్క పుస్తకాలు చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇంతగా చెప్తున్నారే భగవద్గీత, ఇంతగా చదవమంటున్నారు. అసలు భగవద్గీత అంటే ఏంటి అంటే మన జీవితం యొక్క మాన్యువల్ అనేది తెలుస్తుంది. ఆ జీవితం ఎలా నడుచుకోవాలని తెలుసుకోవాలంటే మనం భగవద్గీత చదవాలి. మరి రామాయణం ఎందుకు చదవాలి, భగవద్గీత ఎలా ఎందుకు చదవాలి అనే దాని గురించి తెలుసు. రామాయణం ఎందుకు చదవాలంటే మనం కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఓర్పు ఎలా ఉండాలి, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రామాయణం అనే పవిత్రమైన పుస్తకం చదవాలి. మనం చూడండి, మనం ఈ యొక్క మన యొక్క శరీరంలో మనం భగవద్గీత పట్టుకోని మనకి ఎంతో విడుచుకొని వస్తుంది కదా. ఏంటికి నేను భగవద్గీత పట్టుకోవాలి? ఏదో ఒక పవిత్ర ఏదో విలువైనటువంటి వస్తువు పట్టుకుంటే, నాకు విలువైనటువంటి కద్దరు చొక్క, విలువైనటువంటి కద్దరు పంచలు కట్టుకుంటే ఏమవుతుంది? నాకు మంచి పేరు వస్తుంది. అదే భగవద్గీత పట్టుకుంటే నాకు మంచి పేరు వస్తుందా? అని అలా అడగడమే, అలా ఆలోచన చేయడమే మన జీవితం. అలా అనుకుంటా నేను విలువైన ఆహారాలన్నీ, విలువైనటువంటి ఆభరణాలు వేసుకోవాలి, విలువైనటువంటి వస్తువులు ధరించాలి, విలువైనటువంటి వస్త్రాలను కట్టుకోవాలని అనుకుంటాం. కానీ నిజంగా వస్త్రాలు, ఆభరణాలు విలువైనవే? విలువైనటువంటి వాడు ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడు ఇచ్చేటువంటి సూచనలన్నీ కూడా విలువైనవే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? పవిత్రమైన గ్రంథాలను చదువు, ఆచరించు, 10 మందికి చెప్పు, నేర్చుకునేది 10 మందికి దారపోయి ఇలా సత్సంగాల్లో కూర్చో, సత్సంగాలు ఏర్పాటు చేయి అని చెప్తున్నాడు. ఆ చెప్పే సూచనలన్నీ కూడా ఆభరణాలు, మనులు, మాణిక్యాలు ఇలా కొన్ని కోట్ల బయట ధరిస్తే విధంగా ఉంటుందో అలా భగవద్గీత, భగవంతుడు ఇచ్చేటువంటి మాటలు, భగవంతుడు ఇచ్చేటువంటి సూచనలు, ఆ భగవంతుడు ఇచ్చేటువంటి జాడలు మనకు నడుచుకూ ఉంటాం కాబట్టి అవి కూడా పవిత్రంగా ఎన్నో విలువైనవి. కానీ మనం ఆ విలువైన దాన్ని కోల్పోయి ఎలాగైతే ఎండమాములు నిజం అనుకుని అక్కడ దూరంగా వెళ్ళి మన సమయాన్ని దక్కించుకుంటామో, అదే విధంగానే మనం విలువైనది పవిత్రమైన గ్రంథం భగవద్గీత అని తెలుసుకోకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అలా చేసుకోకూడదు, అలా ఉండకూడదు అని చెప్పే ఆచార్యుల యొక్క సూచన. ఆ ఆచార్యులు చెప్పేదాన్ని నేను మాటలుగా వివరించాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సమయం చూసుకోలేదు. సమయం ఇంకా దాదాపుగా 20 నిమిషాల పాటు ఉంది. 20 నిమిషాల పాటు మీకు ఏమైనటువంటి దీంట్లో ఈ తరగతిలో ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. మీ యొక్క జీవితం, మీ యొక్క భక్తిలో ఏమైనటువంటి ఎలా ఉంది, మీ భక్తిలో ఎలా వచ్చారు అనే విషయం కాకుండా భక్తిలో అనేటువంటి సూచనలో ఈ యొక్క భగవద్గీత, రామాయణం పట్ల ఏమైనా కొన్ని ప్రశ్నలు, వాళ్ళు ఎందుకు చదవాలి, ఈ యొక్క 15 నిమిషాలు 20 నిమిషాల క్లాస్ లో ఈ చెప్పుకునేటువంటి విషయాల్లో మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళచ్చు. భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం అని ఇంతవరకు 20 నిమిషాల పాటు తెలుసుకున్నాం.
దాని తర్వాత భగవద్గీత యొక్క ఆసనం ఏ విధంగా చేయాలి, ఆసనం ఎందుకు చేయాలి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఎందుకు ఆసనం చేయాలి ఎవరైనా చెప్పగలరా? రామాయణాన్ని పట్టుకొని కలిసిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం చదువుకున్నాము. భగవద్గీతను పట్టుకొని కలిసిపోయిన వాళ్ళ గురించి ఎవరి గురించి రామాయణం పట్టుకొని రాముని పట్టుకొని తరించినటువంటి వాళ్ళందరూ రామదాసు కావచ్చు, ఇలా ఎందరెందరో ఉన్నారు. కానీ భగవద్గీత పట్టుకొని తరించిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంత లోతులో అంత లోతుగా పోకపోయినప్పటికీ కూడా మనం అది మనం మనం రియాలిటీగానే చూస్తూ ఉంటాం. భగవద్గీత మహాత్మా గాంధీ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ భగవద్గీత చదివాడు కాబట్టి మనకి స్వతంత్రం అంతగా వచ్చింది. స్వతంత్రం ఎవరు వచ్చింది? స్వతంత్రం ఎవరి వల్ల వచ్చింది? మామూలుగా భౌతికంగా స్వతంత్రం, ఆధ్యాత్మికంగా స్వతంత్రం మనకు లేదు. అసలు స్వతంత్రం అంటే ఎక్కడే ఉన్నా కూడా స్వతంత్రంగా ఉండడం. మనం అనుకుంటాం 15 ఆగస్టు 15 మనం ఎంతో ఘనంగా లడ్డూలు, మిఠాయిలు, ఫ్లాగ్, గణము, ప్యాంటు, ఈ విధంగా రకరకాలు ఘనంగా చేసుకుంటాము లేదా ఆగస్టు 15 ఎందుకు చేసుకుంటాం? కానీ స్వతంత్రం వచ్చింది నాకు వచ్చిందని స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం. కానీ స్వతంత్రం అంటే ఏమిటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీటిలో ఉన్నా, రాయిలో ఉన్నా, అగ్నిలో ఉన్నా కూడా ఈ భూమి మీద స్వతంత్రంగా ఉండాలి. అలా ఉండగలుగుతామా? నేను ఎక్కడిపోయి నీళ్ళలో వేస్తాం. నీళ్ళు వేసిన తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉంటావా నీళ్ళల్లో? ఉండలేవు. ఎంత ఈతగాడైనప్పుడు కూడా ఉండలేవు. జీవితం మొత్తం నీళ్ళలోనే ఉంటామా మనం? ఉండలేవు. సరే, జీవితం మొత్తం నీళ్ళలో ఉండే జీవరాశులు కూడా ఉన్నాయి స్వామి. మరి వాటి పరిస్థితి ఏమంటే ఆ నీటిలో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా నీళ్ళ మీద వేస్తే నీళ్ళ మీద ఉంటాయా? ఉండవు. కానీ ఏమంటున్నాం మనం భౌతికంగా? మనకు స్వతంత్రం వచ్చిందంటాం. స్వతంత్రం ఎవరికి వచ్చింది? స్వతంత్రం అంటే ఎవరు అంటే పరిపూర్ణ స్వతంత్రుడు భగవంతుడు. పరిపూర్ణ స్వతంత్రుడు అంటే భగవంతుడు చిన్న రాయిలోనే ప్రకటన అవుతాడు, నీటిలోనే ప్రకటన అవుతాడు, అగ్నిలోనే ప్రకటమవుతాడు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎక్కడ జరిగింది? స్తంభంలో ప్రకటమై స్తంభంలోంచి భగవంతుడు స్తంభంలో మనం ఉండగలుగుతామా? కానీ మనం ఏమంటాం? నేను స్వతంత్రుడిని, నాకు స్వతంత్రం వచ్చింది. కానీ భౌతికంగా చూసుకుంటే స్వతంత్రం మంచి నడుగుతో నడుచుకోగలిగాడు మహాత్మాజీ కూడా, గాంధీజీ. అటువంటి ఆ యొక్క భగవద్గీత ఆయన ఎప్పటికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన వస్త్రాలను కూడా లెక్క చేయకుండా ఆయన వెంట ఏం తీసుకునేటువంటి వాడు? భగవద్గీత. మీరు ఎక్కడైనా చిత్రపటాలు చూడండి, భగవద్గీత ఆయన చేతులు ఎప్పటికీ ఉంటుంది. భగవద్గీత ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏ సభలకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన చేతులు ఏముంటుంది? భగవద్గీత ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రతి క్షణం ఆయన భగవద్గీత చదివేటువంటి వాడు. అలా చదివాడు కాబట్టి మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు విడుదల వచ్చింది, మనకి కొంచెం వరకు ఉపశమయం కలిగిందంటే ఆ భగవద్గీత ఇచ్చేటువంటి సూచనలు ఆయన పాటించగలిగాడు కాబట్టి ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది. మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడు. 10 మందికి ఒక గౌరవనీయుడైనటువంటి. ఇలా భగవద్గీతను అనుసరించి ఇలా చాలా చాలా మంది మంచిగా ఆయన యొక్క జీవితాన్ని నడవచ్చుకున్నాడు. ఈ భగవద్గీత ఏం చెప్తుందంటే భక్తి అనే విషయం, భక్తి అనేది మనకి కావాలి. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే మన జీవితం ఎలా నడుచుకోవాలి, మన జీవితం ఎలా మాన్యువల్గా ఏ విధంగా ఉంటుందో మనం ఎలా జీవించాలనే విషయం చెప్తుంది. ఆ విషయాలన్నీ కూడా ఎందరో ఆచార్యులు తెలుసుకున్నారు కాబట్టి ఆ భక్తి చేయడం, రామాయణం చదవడం, రామాయణం ఒకటి చదివి భగవద్గీతని పక్కన వేస్తే ఆ రామాయణాన్ని ఆస్వాదించాలన్నా కూడా భగవంతుడు ఇచ్చే సూచన. రాముడన్నా కృష్ణుడన్నా ఎవరైనా ఆయన దశావతారంలో విష్ణుమూర్తిని. కానీ రామాయణం పట్టుకొని చాలా మంది ధరించుకోపోయారే, భగవద్గీత ధరించుకోపోయారు. అంటే భగవద్గీత ఇచ్చే సూచనలు జీవనాన్ని గడుపుతూ రామాయణం అనేటువంటి పుస్తకాలలో ఉండేటువంటి సూచనలు అనుసరించారు కాబట్టి వారు గొప్ప భక్తులు అయ్యారు. అదే చెప్పేసి భగవద్గీతని పక్కన పడేసి రామాయణం ఒకటి చదివి భక్తులేం కాదు. భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ చదువుతూ భక్తులయ్యారు. ఏ పుస్తకం కూడా తక్కువది కాదు.
ఇది చదివే భక్తులయ్యారు, ఇది చదివి భక్తులు అయ్యేదానికి లేదు. కానీ ఇచ్చే ప్రశ్నకు జవాబు ఏమిటంటే భగవద్గీత చదివి చాలా మంది భక్తులయ్యారు. మహాత్మా గాంధీ కావచ్చు, ఇలాగా చాలా చాలా మంది కూడా ఆ యొక్క భగవద్గీత ఇచ్చేటువంటి సూచనలు అనుసరిస్తూ వాళ్ళు ఎందరెందరో గొప్ప స్థానానికి వెళ్ళారు. అది భగవద్గీత ఇచ్చేటువంటి సూచనలు చాలా గొప్పవి. భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పవిత్రమైన గ్రంథాలు. అవే మనకు మణులు, మాణిక్యాలు. మనం ఏమనుకుంటాం, నాకు విలువైన 20-30 క్యారెక్టర్ల బంగారం వేసుకుంటే నేను విలువైన వాడిని. చివరికి నువ్వు ఏ దాన్ని చేసుకున్నావో నీకే తెలియదు. ఆ శరీరం చివరికి ఏమవుతుంది, అస్థిబంధనం అవుతుంది, ఎముకల గూడు. ఆ ఎముకల గూడుకి మనకి ఎన్నో రకాల మేకప్లు, ఎన్నో రకాల లిప్స్టిక్లు, ఎన్నో రకాల కాటుకలు, ఎన్నో రకాల పర్ఫ్యూమ్లు, ఎన్నో రకాల ఆహారాలు, మనులు, వస్త్రాలు ఇలా ఉండాలి, ఇంత రిచ్గా ఉండాలి, ఇంత రిచ్గా ఉండాలని అనుకుంటాం. రిచ్గా ఉండాలి అనుకుంటాం. ఎవరి కోసం అనుకుంటున్నాం? ఎముకల గూడు కోసం అనుకుంటున్నాం. మనం ఆలోచించేయండి. ఈ శరీరం క్షీణించిన తర్వాత మిగిలిన ఎముకల గుడి, ఆ ఎముకల గుడి కోసం మనం ఇంత తపన చదువుతున్నాం. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇంత గొప్ప స్థితిలో ఉండాలి, నాకు ఏసీ వేలేదే, 10 నిమిషాలు కూర్చునేదానికి కూడా వాళ్ళెంత వాడు, నేనెంత వాడు, నేను వస్తే ఏ విధంగా మర్యాద చేయాలి, అహంకారంతో కూడబడిపోతాం. అలా కూడబడిపోతాం. ఎందుకు అలా కూడబడిపోతున్నాం అంటే ఆ ఎండమాములు చూసినట్టే. అది ఒక నీళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తాగొచ్చు, నా దాహం తీరుతుంది, దీంతో తీరుతుంది, నా కుటుంబ సభ్యులతో నా ఉపశమనం వస్తుంది, నా పిల్లలు ఉన్నారులే, నా వాళ్ళు ఉన్నారులే, నా రకరకాల స్నేహితులు ఉన్నారులే అని ఆలోచన చేస్తున్నారు. చివరికి ఎవరు రక్షిస్తారు నీకు? ఎమర్జెన్సీ వాళ్ళు నేను పడేశారు, ఐసీయూ వాళ్ళు నేను తీసుకెళ్ళి ఏదో క్రిటికల్ సమయంలో నేను అక్కడికి వెళ్ళి అక్కడ నేను ఉంచాను. అక్కడ ఉంచిన తర్వాత నీ కుటుంబ సభ్యులు వస్తారా? నువ్వు కష్టపడి సంపాదించిన నీళ్ళు వస్తుందా? నీ మనులు మాణిక్యాలు వస్తాయా? నీ స్నేహితులు వస్తారా? నీ ఆప్యాయుతులు వస్తారా? ఎవరు వస్తారు నీతో పాటు? ఎవరు రాదు. అవునా? చివరికి నిన్ను దిక్కులేని స్థితిలో ఒక ముళ్ళ మంచంలో ఏ విధంగా వేసేంత బాధగా ఉంటుందో నీ బాధగా ఉండేటువంటి మంచంలో నేను పడేస్తాను. అక్కడ కక్కలాక తినలేక చాలా క్రూరమైన జీవితాన్ని అక్కడ అనుభవించాల్సి వస్తుంది. కానీ అంత రిచ్ వాడి, అంత ధనం ఉంది, చివరికి ఎక్కడ పడిపోయావు? చాలా మంది ఇలా ఉన్నారు. కోట్లు సంపాదించిన వ్యక్తి మురికి కాలువలో పడి చనిపోయాడు. ఆయన జీవితం చూడండి ఎంత దౌర్భాగ్యంగా మారిపోయాడు. కానీ భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఇలా చదివి వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నతమైన స్థితికి ఉన్నాయి. మనం చూడండి, చిరంజీవి స్వామి కావచ్చు, ఇలా ఆచార్యులు కావచ్చు, వీళ్ళు భగవద్గీత, ఇతిహాసాలు, పురాణాలు చదివి వాళ్ళ జీవితాన్ని చక్కగా నడుపుకుంటున్నారు. అలా నడుపుకుంటున్నారు కాబట్టి వారు ఏమి భౌతికంగా నేను ఈ విధంగా ఉండాలి, నేను ఇంత మంచి వస్త్రాలు వేసుకోవాలని అనుకోరు. ఏదో ఎర్రటి వస్త్రం అలా చుట్టుకుంటారు, చేతికి ఒక కర్ర ఉంటుంది, పెట్టుకుంటే ఊరితో కూటం పెట్టుకుంటారు, లేకుంటే ఒక చిన్న సామాన్యుడిలో ఉంటారు, ఏదో తులసి మాల ధరించి. కానీ అంతటి సామాన్యంగా ఉండేటువంటి వ్యక్తికి అంత మర్యాదలు వస్తున్నాయి. అంత రిచ్చుకుంటే, అంత బెజ్జుకాల్లో తిరిగి నాకు అంత ప్రామాణికత రావడం లేదే. ఎందుకు రావడం లేదు? నువ్వు అనుకుంటున్నావు నా బెజ్జుకారు విలువైనది, నా ఆభరణాలు విలువైనవి, నా కార్లు, నా ఇల్లు, నా పిల్లలు, వీళ్ళందరూ విలువైనవి అని అనుకుంటాం. కానీ అవి విలువైనవి కాదు. నిజంగా విలువైనవి ఏమిటి? పవిత్రమైన గ్రంథాలు, భగవద్గీత, రామాయణం, ఇలా పవిత్రమైన గ్రంథాలనే విలువైనవి. అవి ధరించారు, వాళ్ళు ఆస్వాదించారు కాబట్టి వాళ్ళు ఉన్నతమైన దిశలో ఉన్నారు. వాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. మనం ధనం ఉంటే సంతోషంగా ఉండొచ్చా? మనం ఒక 10,000, ఒక 10 కోట్లు మీ చేతిలో పెడతాను, మీరు పెట్టిన వెంటనే ఒక లాఠీ తీసుకొని పోలీసులను బట్టలతో కొట్టిపిస్తాను. కొట్టిన వెంటనే నవ్వుతూనే ఉండాలి, సుఖంగానే ఉండాలి, ఏడ్చకూడదు. 10 కోట్లు చేతిలో పెడతాను, పెట్టిన తర్వాత పక్కనే పోలీసులను పిలిపించి కొడతాము. కొట్టిన తర్వాత నువ్వు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు? ధనం ఉంటే దుఃఖం రాదు కదా. అవునా? అంటారు కదా పెద్దవాళ్ళందరూ కూడా, ధనం ఉంటే దుఃఖం రాదు, ధనం ఉంటే సుఖంగా ఉండొచ్చు. కానీ ధనం ఉంటే సుఖంగా ఉంటామా?
కానీ అలా క్రమ ప్రాంతాలు మనం తేలిపోతూ ఉంటాం అలా 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 ఆకాశం అలా అలా తేలిపోతున్నాయినా ఇలా ఇలా ఉండాలి, ఇది నిజమైన తరం, వీళ్ళు నిజమైన ధనవంతుడు. అలా చిరంజీవి స్వామి అంత ధనాన్ని మూలధనాన్ని ఆయన ఆస్వాదించాడే కాబట్టి శంషాబాద్లో కొన్ని వేల ఎకరాల్లో ఎన్నో మందిరాలైనా కట్టగలిగాడు. అందుకు ఏం లేదు అయ్యి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి అక్కడ వ్యాపారాలు పెట్టి ఇక్కడ వ్యాపారాలు పెట్టి కోట్లు సంపాదించలేదే అని ఎవరి మీద విశ్వసించి ఉన్నాడు? భగవంతుడి మీద విశ్వసించి ఉన్నాడు. భగవంతుడు ఇచ్చే సూచనలు నడుచుకోగలుగుతున్నాడు, భగవంతుడు ఇచ్చే మార్గంలో నడుచుకోగలుగుతున్నాడు. అలా నడుచుకోగలుగుతున్నాడు కాబట్టి ఆయన ఎవరు? నిజమైన ధనవంతుడు. నిజమైన మనులు ధరించారు. నిజమైన మనకు మన శరీరానికి నిజమైన మనులు ఏమిటి? పవిత్రమైన గ్రంథాలు. అవి ఎందుకు పవిత్రమైన గ్రంథాలు నిజమైన ఆవరణ మనులతో పోల్చారు? ఎందుకు అంటే అవి భగవత్ స్వరూపం, స్వయంగా భగవంతుడు. అది మనం గ్రహించక మనం రకరకాలుగా ఉన్నాం. నిజంగా అటువంటి భగవంతుడు ఇచ్చేటువంటి సూచనలు వాళ్ళు నడుచుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ సమయంలో ఉన్నా ఒక 10 రూపాయలు ఉన్నా 10 రూపాయలు లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, ఫెసిలిటీస్ ఉన్నా ఫెసిలిటీస్ లేకపోయినా, వస్త్రాలు ఉన్నా ఖరీదైన వస్త్రాలు అంటే నగ్నంగా ఉండడం కాదు. వస్త్రాలు ఖరీదైనవి ఉన్నా ఖరీదైనవి లేకపోయినా, బెంచుకాల్లో ఉన్నా బెంచుకాల్లో లేకపోయినా, జవుల్లో యాపిల్ ఫోన్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఆ సంతోషం ఎవరిచ్చారు? ఏదో కొడుకున్నారా? కిరాణా కొట్టులో సంతోషం దొరుకుతుందా మనకి? పప్పులు, బెల్లము, బియ్యము ఈ విధంగా దొరికినట్టుగా సంతోషం అనేది మూటలు మూటలు దొరుకుతుందా మనకు? దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఆచారాల దగ్గర దొరుకుతుంది. ఇలా సత్సంగాల్లో కూర్చునేటువంటి భాగ్యం మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ దొరుకుతుంది. ఆ దొరికేదాన్ని మనం ఏం చేయాలి? మనకు బెల్లం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చుని నాకు బెల్లం కావాలి, నాకు బెల్లం కావాలి, చక్కెర కావాలి, పప్పు కావాలి, బియ్యం కావాలి అంటే వస్తాయి. అదే వస్తాయా మన చేతిలోకి? నాకు తక్కువ మల్లెపూల దండ కావాలి అంటే వస్తుందా? ఏం చేయాలి? బయటకు వెళ్ళాలి, ధనం కావాలి, దాన్ని అక్కడ ఉంచాలి. ఆయన కొట్లో వెళ్ళి ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ పువ్వులు కూడా మంచివే ఉండాలి. పులిపోయో పప్పు వేయడే ఉండకూడదు, మంచివే ఉండాలి. అలా 1కి 3-4 సార్లు వెళ్ళి చూసి పరిశీలించి తీసుకుంటాం. అవునా కదా? ఇది మంచిదంటే తీసుకుంటాము మనం? తీసుకోం. ఎలా ఆలోచన చేస్తాం? ఆయన చెప్తాడులే వ్యాపారస్తుడు, ఇది మంచిది ఉండొచ్చు లేకుంటే చెడ్డది ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, కానీ మనం పరిశీలించి దాన్ని 10 మందిని అడిగి తీసుకుంటాం. అవునా కదా? అలా అడిగి తీసుకోవాలి మనం యొక్క ఆచారం ఇచ్చేటువంటి సూచన. అలా ఏది కోరి ఎవరైతే మనకు సెట్ అవుతారు అందరూ ఆచారాలే, కానీ మన జీవితానికి ఎవరు సెట్ అవుతారు, ఎవరు ఇచ్చే సూచనలు ఆచరణ మనకు బాగా వినేదానికి విప్పుగా ఉంది అని ఆలోచన చేసి మనం కూడా వాళ్ళని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడే మనకు కూడా ఏమవుతాం? మనం కూడా నిజంగా ధనవంతులం అవుతాం. మనం అనుకుంటాం కదా ప్రధానమంత్రి దగ్గర ఉండాలి, సీఎం దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో, ప్రధానమంత్రి దగ్గర ఎంత బాగుంటుందో, అంబానీ దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటామా? అనుకోమా? అలా అంబానీ, ప్రధానమంత్రి, సీఎం వీలైన మనుషులే, భౌతిక వ్యక్తులు. కానీ ఇంతటి వ్యక్తుల కన్నా ఉన్నతమైనటువంటి మూలధనాన్ని, నిజమైన దాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు? ఆచార్యులు. వాళ్ళు ఎవరు? ఎందుకు అర్థంగా ఉన్నారు? వాళ్ళు భగవద్గీత చదివారు, రామాయణం చదివారు, ఇలా పవిత్రమైన గ్రంథాలు చదివారు కాబట్టి వాళ్ళు ఉన్నతమైన దిశలో ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఆచరిస్తే, వాళ్ళు ఇచ్చేటువంటి సూచన మనం నడుచుకుంటే మనం కూడా ధనవంతులమే. అవునా కాదా? అందుకోసం మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనం ఉండే 24 గంటల సమయంలో కనీసం అంటే 2-3 గంటలైనా భగవద్గీత, రామాయణం ఇలా పవిత్రమైన గ్రంథాలను చదివేదానికి సమయాన్ని వినియోగించు. శ్రీమన్నారాయణ ఈ యొక్క 5 నిమిషాల పాటు సమయం ఉంది. భగవంతుడు ఈ యొక్క పవిత్ర పుస్తకాల రూపంలోనే కొలువై ఉన్నాడని చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క కలియుగంలో భగవంతుడు కలియుగి కృష్ణావతార్ నామరూపంలో ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని చెప్తున్నారు? నామరూపం అంటే అనేక నామంలో ఉన్నాడు. అటువంటి నామం ఎక్కడ అంటే, ఎందుకు నామరూపంలో ఉన్నాడు అంటే
భగవంతుడి నామరూపంలో అర్చించేటువంటి అన్నమాచార్యులు భగవంతుడి దగ్గర అయిపోయారు. భగవంతుడు పాటలు పాడుతూ మీరాబాయి దగ్గర అయిపోయింది. ఎందుకు వాళ్ళందరూ దగ్గర అయిపోయారంటే ఈ యొక్క నామరూపంలో కృష్ణుని ఆరాధించారు కాబట్టి. మనం కూడా నామరూపంలో కృష్ణుడు ఎలా ఆరాధించాలి, ఆచార్యులు ఎలా విధంగా ఉంటారంటే నేను నేర్చుకుంది 10 మందికి చెప్పాలని అనుకుంటారు. మనిషి ఏ విధంగా అనుకుంటాడు, నా ఏదో 10 కోట్లు ఒక విధంగా వచ్చింది, అది వేరే వాడికి చెప్తాడా ఎలా వచ్చిందంటే, ఏ పోయ్యా నాకు ఎలా వచ్చింది, ఎలా వినియోగించుకుంటున్నా, నీకెందుకు దాని గురించి చెప్పడు. స్నేహితుడు కూడా చెప్పడు. అలా ఆచార్యులు అలా ఉంటారు. ఎప్పటికీ ఎలా ఉంటారు, ఇచ్చేటువంటి సూచనలు అలా మోస్తూ ఉంటారు, అలా ఇస్తూ ఉంటారు. ఇచ్చేటువంటి వాళ్ళు దాన్ని మోసుకెళ్తుంటారు. అలా మోసుకుంటూ వస్తూ ఇలా 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 కడప దగ్గరికి ఏమొస్తుంది, నామరూపంలో కృష్ణుడు వచ్చాడని మనం ఇక్కడ ఈ కేవలం రాజరాజేశ్వరి దేవి యొక్క మందిరంలో కూర్చొని వినగలుగుతున్నాం. అటువంటి నామరూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనం కూడా ఒక 5 నిమిషాలు మనం కూడా భగవంతుడి నామం భజన చేద్దాం. దానికి మీరు కూడా సహకరించాలి. భగవంతుని మీ హృదయంలో భగవంతుడే మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. ఆ హృదయంలోనే భగవంతుడు మనం నిద్ర లేపాలి, భగవంతుడు మనం ప్రకాశింపాలి, భగవంతుడు మనకి ఆ భగవంతుడు చూడగలగాలంటే ఏం చేయాలి, భగవంతుడి నామం చెప్పాలి. అలా చెప్పిన వెంటనే హృదయంలో ఉన్నటువంటి అంతరాత్మంలో ఉన్నటువంటి రాముడు ప్రకటమయ్యి ఆధ్యాత్మికమైనటువంటి ప్రకాశవంతం నిలిస్తాడు. అందుకోసమే భగవంతుడి యొక్క నామాన్ని ఆస్వాదించారు కాబట్టి అటువంటి ఆచార్యుల యొక్క వాళ్ళ ముఖ తేజస్సు ఏ విధంగా ఉంటుంది, చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. చిన్నజీవ స్వామిని చూడండి, ఇలా ఆచార్యులు వాళ్ళ ముఖాన్ని చూడండి, వాళ్ళకి పాన్స్పోర్డరు, మేకప్లు, కాటుకలు, ఇలా లిప్టిక్లు అవన్నీ కొట్టుకోరు. కొట్టుకోపోయిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, లిప్టిక్ మేకప్ వేసుకున్న వాళ్ళకన్నా ఉన్నతంగా ఆకర్షించబడతారు. ఎలా వచ్చింది ఆకర్షణ అంటే ఈ విధంగా నామ సంకేతాలు చేయడం వల్ల, నామరూపంలో లేకుంటే కృష్ణుని వాళ్ళు చూశారు కాబట్టి ఆరాధించారు. అందుకోసం మనం కూడా ఒక 5 నిమిషాల పాటు భగవంతుడి నామస్వరాన్ని చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అనేటువంటి నామం పలకండి నాతో పాటు. నేను చెప్పిన తర్వాత మీరు కూడా దాన్ని వరుసలో చెప్పాలి. జై శ్రీమన్నారాయణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ హరే హరే Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. చాలా ధన్యవాదాలు పలికినందుకు. కృష్ణుడు చాలా సంతోషంగా చిరు 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 నవ్వుతున్నారు. మీ యొక్క చిరు చిరు రానిటువంటి కీర్తన మనకు తెలిసి తెలియనప్పుడు భగవంతుడు చాలా ఇష్టంగా చూస్తాడు. మన చిన్నప్పుడు మన అమ్మ దగ్గర ఉండేటువంటి అప్పుడు మనకు రాని మాటలు వస్తూ ఉంటాయి, రాని నడుగులు నడుస్తూ ఉంటాం, వచ్చి రాని మాటలు వస్తూ ఉంటాయి. కానీ అమ్మకి ఎలా ఉంటుంది అది, మా కొడుకు చూడండి ఎలా నడుస్తున్నాడో, మా కొడుకు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, నన్ను అమ్మ అంటున్నాడు చూడండి అయ్యా, నన్ను తండ్రి అంటున్నాడు చూడండి. అలా భగవంతుడు మన తల్లి ఏ విధంగా అనుకుంటుందో అదే విధంగానే భగవంతుడు వచ్చి రాని భక్తిలో ఒక భక్తి చేస్తూ ఉంటారు, తెలిసి తెలియక మూడుతో చేస్తూ ఉంటారు. అలా చేస్తునే వాళ్ళని భగవంతుడు దగ్గర తీసుకుంటారు. అలా మన అందరినీ కూడా భగవంతుడు దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు అందుకోసం ఇప్పటి వరకు మనం కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క ఆచరణను అడుచుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం రండి, చాలా బాగుంటుంది. మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఇలా సత్సంగాల్లో ఉండాలి. ఈ సత్సంగాలకి రానికి నువ్వెంత వాడు, నేనెంత వాడిని, నేనెంత పెంచుకాలో తిరిగేటట్టు వాడు, నువ్వెంతటి వాడు అనే దానికి, నువ్వు సైకిల్లో తిరుగుతావు, నేను కార్లో తిరుగుతాను, నువ్వు నాకు భేదం లేదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అనే దానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. అందరూ ఈ కలిసి చేయడమే ఈ యొక్క సత్సంగం. సత్సంగం అంటే ఏమిటి? కలిసి ఉండడం, కలిసి మాట్లాడడం, కలిసి నేర్చుకోవడం, కలిసి భక్తి చేయడమే సత్సంగం. అందుకోసమే ఇటువంటి సత్సంగం మనం కడప నగరంలో దొరకడం చాలా శుభసూచకం, అదృష్టం, మన భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం ఆస్వాదించాలి. చేతిలో అమృతం పోసారు, దాన్ని ఆస్వాదించడం మన పని. అందుకోసమే గొప్ప గొప్ప ఇటువంటి గురువు గారు అయినటువంటి పట్టాభిరామటువంటి గురువు గారు ఈ యొక్క అమృతాన్ని మనకు ఇచ్చారు పాత్రలో. ఆ పాత్రలో ఉండేటువంటి దాన్ని మనం ఆస్వాదించాలి. కాబట్టి ఆస్వాదించండి, చాలా మంచిది ఇటువంటి ఈ సత్సంగంలో ఉండడం. ఈ సత్సంగాన్ని నిర్వహించడం మంచిగా ఈ విధంగా చేయండి, చేస్తూ ఉంటారని అనుకుంటాం. రేపటి నుంచి ఈ యొక్క 20-30 మంది, ఈ యొక్క 40 మంది కాకుండా 40 మంది, ఇంకా 80 మంది, ఇంకా 100 మంది రావాలంటే ఏం చేయాలి? మన చేతిలోనే ఉంటుంది. మన పక్కన వాళ్ళని, మన స్నేహితులని ఇలా ఒక చోట కడప రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దగ్గర సత్సంగం ఉంటుంది, మీరు కూడా రండి అని పిలుచుకొని పోవాలి. ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే, ఓయ్ ఈ సినిమా బాగుందయ్యా, నువ్వు రావోయ్, కథలు బాగున్నాయంట, స్టోరీ బాగుందంట, సాంగ్స్ బాగున్నాయంట అని కుటుంబ సభ్యుడిని, స్నేహితుడిని కలిసికట్టుగా తీసుకువెళ్తాం కదా. అలా కలిసికట్టు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా దానివల్ల లాభం ఏమైనా ఉందా? మనకి ఏం లేదు. కానీ ఈ భగవద్గీత రామాయణం చదివితే మనకి ఎంత లాభం చూడండి. మనం ఎలా జీవించాలనే దాని గురించి తెలుసుకుంటాం, మనం ఎలా ఆచరించాలనే దాని గురించి తెలుసుకుంటాం, మనం ఎలా మాట్లాడాలనే గురించి తెలుసుకుంటాం. అందుకోసం ఇలా అన్ని మంచి ఫలితాలే మనకి దీనివల్ల వస్తున్నాయి. అందుకోసం మనం ఏం చేయాలి? అయ్యా ఇంత మంచి ఫలితాలు ఇక సత్సంగంలో వస్తుందని చెప్పి మన కుటుంబ సభ్యుల్ని కావచ్చు, మన స్నేహితులను కావచ్చు, మన మిత్రులను కావచ్చు, మన చుట్టుపక్కల ఇల్లు వాళ్ళని కావచ్చు, అలా 10 మందిని తీసుకుని రండి. అలా తీసుకుని వచ్చి ఒకరు ఇద్దరు, ఒక మనిషికి మీ కుటుంబ సభ్యుల ద్వారా, మీ ద్వారా ఒక 2-3 భక్తి చేస్తే అది భగవంతుడికి చాలా ఇష్టం. ఏదో భగవంతుడు ఒక ఖరీదైన మాల వేయమని చెప్పాడు.
ఏదో నాకు పంచభక్ష పరమాణాలు పెట్టమని చెప్పదు, ఏదో నాకు గుడి కట్టించమని చెప్పడు, నాకు ఈ విధంగా ఉండమని చెప్పడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను ఇచ్చిన సూచనను 10 మందికి చెప్పి ఆ 10 మంది సూచనను ఆ విధంగా తయారు చేయి, భక్తులను తయారు చేయి అని చెప్తారు. కాబట్టి ఆ భగవంతుడు ఆ భక్తులను తయారు చేయడం మనకి ఏదో ఖర్చుతో కూడుకునేదే కాదు. ఖర్చుతో కూడుకునేదే ఏమన్నా 1 కోటి రూపాయలు ఇస్తే వస్తామంటారా? ఏం లేదు. ఏమన్నా వాళ్ళని పిలిస్తే మనకి ఏమైనా ఖర్చు అవుతుందా? ఏం లేదు. మనకు అక్కడనే ఉంటారు కదా, మనకు తెలుసు, రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా. అలా మాటల్లోనే ఒక మాట, ఇలా రండి, ఇలా బాగుంటుంది అనే దాని గురించి చెప్తే చాలా మంచి సేవ ఇది. దీని గురించి మీరు కూడా చేయొచ్చు, చేస్తారని ఆలోచిస్తూ శ్రీమన్నారాయణ. నేను ఈ యొక్క గంట సమయంలో వచ్చేటువంటి ప్రవచనంలో ఏదో తెలిసి తెలియక ఏదో అని అనక మాట అన్నా, ఆ మాటలు మీకు ఏదైనా సూదపుచ్చుకున్నట్టు అనిపించిన నా శరీరం, నా వయసు చూసి క్షమించండి. జై శ్రీమన్నారాయణ.